అందరికీ ఎక్కువగా ఉండే క్వశ్చన్స్. ఎప్పుడైనా ఎవరినైనా మీట్ అవుతుంటే దే ప్రిఫర్ ఈటింగ్ చాక్లెట్స్ ఆర్ హాల్స్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ కోసం, మౌత్ ఫ్రెష్నెస్ లాగా. ఎందుకు అని అంటే స్మెల్ వచ్చేస్తుందేమో, ద ఇంటరాక్షన్ వేలో ఏమైనా అవుతుందేమో అని చాలామంది ఫీల్ అవుతుంటారు. సో అది ఎంతవరకు అవి హాల్స్ వేసుకోవడం కరెక్ట్ అంటారా, లేదు ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉన్నాయా, లేదు మొత్తానికి స్మెల్ రాకుండా ఏమన్నా చెప్పగలుగుతారా? చూడండి, చాలామందికి బికాజ్ ఆఫ్ ఏమంటారు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆర్ అంటే జిఐటి ప్రాబ్లమ్స్ అంటారు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆర్ మౌత్లో బాగా ప్లాక్ జమ అవడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది, బ్యాడ్ బ్రెత్ అంటారు, హాలోటిసిస్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే బ్యాడ్ స్మెల్ వల్ల వాళ్ళకి ఎవరితోనో మాట్లాడుతుంటే యాక్చువల్లీ అవతల వ్యక్తికి అర్థమవుతుంది స్మెల్ వస్తుంది అని కొంచెం దూరం జరుగుతుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం తగ్గిపోతుంటుంది. సో ఇది ఉంటుంది కంపల్సరీ, బ్యాడ్ బ్రెత్ అనేది ప్రాబ్లమే. కానీ ఏంటంటే మీరు బ్యాడ్ బ్రెత్ వల్ల ఈ హాల్స్ ఆర్ ఈ చూయింగ్ గమ్స్ ఇలాంటివి వాడి అప్పటి వరకు ఫ్రెషనింగ్గా అనిపించినా, కానీ ఈ దీంట్లో కూడా ఇప్పుడు హాల్స్ ఇవన్నీ స్వీట్గా ఉంటాయి కదా, దానివల్ల మళ్ళీ మీకు క్యావిటీస్ ఫామ్ అవుతాయి. అంటే బ్యాడ్ బ్రెత్తో పాటు 1+1 ఆఫర్ లాగా బ్యాడ్ బ్రెత్తో పాటు క్యావిటీస్ ఫ్రీ అనమాట. మాకు హ్యాపీ, మీరు వస్తే మంచి క్యావిటీస్ బ్యాడ్ బ్రెత్ రెండింటికి మాకు మంచిగా పైసలు వసూలు అట్లా కాదు. బట్ ఇది వద్దు. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు బ్యాడ్ బ్రెత్ ఉంది ఆర్ మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, మీరు ఫేస్ చేస్తున్నారు, ఎవరితోనో మాట్లాడుతుంటే దే ఆర్ ఫీలింగ్ దట్ మీకు బ్యాడ్ బ్రెత్ ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవుతే అసలు ఏంటి ప్రాబ్లం, దేనివల్ల మీకు బ్యాడ్ బ్రెత్ వస్తుంది, ప్లాక్ వల్లనా ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనా, జిఐటి ప్రాబ్లమా ఆర్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని మేము రూట్ కాజ్ తెలుసుకొని దానికి మీకు ట్రీట్మెంట్ చెప్తాం. దానివల్ల ఏంటంటే పర్మనెంట్గా మీకు ఆ బ్యాడ్ బ్రెత్ అనేది తగ్గిపోయింది అనుకోండి, మీరు ఇవన్నీ వాడక్కర్లేదు. యాక్చువల్లీ ఇవన్నీ వాడకూడదు. మీరు కావాలి అంటే మీకు నిజంగా బ్యాడ్ బ్రెత్కి ఇన్స్టెంట్గా మీకు కొంచెం ఫ్రెషనింగ్ అనిపించాలి కావాలంటే మౌత్ వాష్ వాడండి ఆర్ బాగా వాటర్ తాగండి, లేకపోతే మౌత్ వాష్ వాడండి. బట్ ఈ స్వీట్ అండ్ చూయింగ్ గమ్స్ కానీ హాల్స్ కానీ అలాంటివి తీసుకోకండి, బికాస్ అది అనవసరంగా మీ టీత్ని పాడు చేస్తాయి.